పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలతో పాటు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విశాఖ జిల్లా కాపులుప్పాడులో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో 25కు పైగా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, వెదర్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కవిత. బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాయుగుండంగా మారిన తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కూడా వాయుగుండంగా కొనసాగి ఆ తర్వాత ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కారణంగా గడిచిన 3 రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. కేవలం ఉత్తరాంధ్రలోనే కాకుండా దక్షిణ కోస్తాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉంటుంది కనుక గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బుధవారం వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అలాగే విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. రాయలసీమలో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే సుస్పష్టమైనటువంటి అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాపై ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రానున్నటువంటి 2 రోజుల పాటు వాతావరణం ఇదే మాదిరిగా ఉండబోతోంది. నిన్న గడిచినటువంటి 24 గంటల్లో కాపులుప్పాడులో, విశాఖపట్నంలో ఉన్నటువంటి కాపులుప్పాడులో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షపాతం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. వాయుగుండం తీరం దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత అత్యధికంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో గడిచిన 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నదులన్నీ కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఒకసారి మనం సముద్ర వాతావరణాన్ని కూడా గమనించవచ్చు. పూర్తిగా సముద్ర వాతావరణం అంతా కూడా అలజడిగా మారినటువంటి సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. సాంప్రదాయ మత్స్యకారులు బోట్లపై వేటకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు తిరిగి వచ్చేయాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. మొత్తంగా చూస్తే కనుక మరికొద్ది గంటల్లోనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడబోతోంది. అల్పపీడనం సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా కొనసాగుతుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత రేపు మధ్యాహ్నం వరకు ఉత్తర కోస్తా జిల్లాలపై తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. ఇప్పటికే
రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం ఉంది. రోడ్లపై నుంచి పూర్తిగా నీరు ప్రవహిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక మరో 24 గంటల పాటు వాయుగుండం ప్రభావం అయితే స్పష్టంగా ఉండబోతోంది. వర్షాలు కూడా అత్యంత భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.